ప్రార్థన చేద్దామండి. వెలుగైనటువంటి యేసు ప్రభువా తండ్రి, కోటి సూర్య ప్రభలతో వెలుగుచున్న దేవా వందనాలు తండ్రి. స్తోత్రాలు నాయన. ఈ సమయమందు ప్రభువా నూతన సంవత్సరములు మీరిచ్చే నూతన హృదయాన్ని గురించి నీ దాసురాలు మాట్లాడాలని ప్రభువా ఆశిస్తూ ఉండగా మాట నాది కాక మీదై ఉండినట్టు సహాయం చేయండి. పరమ నుండి మెసేజ్ ఇవ్వండి నాయన. ప్రతి మాట అభిషేకించబడి విడుదల కాడని సహాయం చేయండి అయ్యా తండ్రి. నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గురించి ఒప్పించు ఆత్మ అభిషేకం క్రిందికి ప్రజలను ప్రభు తీసుకొని రండి తండ్రి. వందనాలు. నా నుండి అట్టి ఆత్మను రిలీజ్ చేయండి ప్రభువా. నీ దాసురాలు ప్రభువా, నీ పాద దాసురాలు ప్రభువా తండ్రి, నీ కొరకు నిలవబడి ఉండగా నా కుడి ప్రక్కన మీరు ఉన్నారని నేను గ్రహిస్తూ ఉన్నాను తండ్రి. అలాగ ప్రభువా కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి బిడ్డ అయ్యా తండ్రి, సృష్టి సమస్తమును ప్రభువా అయ్యా మేమంతా ఆహ్వానిస్తూ ఉంటాము కాల్లోకి వారిని. సృష్టిని చూసి మీరు నేర్చుకోమని ప్రభువా అయ్యా మీరు చెప్పారయ్యా రోమా పత్రిక 1వ అధ్యాయములో తండ్రి, సృష్టి యావత్తును మీ ఆజ్ఞకు లోబడుతూ ఉంది. సూర్యోదయ చంద్రోదయాలు క్రమం తప్పకుండా జరుగుతూ ఉన్నాయి. గెలాక్సీ వాటి స్థానాల్లో అది సజీవంగా ప్రభువా మీ నిర్మాణానికి ప్రభువా తండ్రి అది లోబడి మీ బలాన్ని అందుకుంటూ ఆకాశం ప్రభువా తండ్రి కూలిపోకుండా, తండ్రి పేలిపోకుండా ఆకాశము మధ్యన గెలాక్సీ మధ్యన తమరు ఆసీనులు వందనాలు. వారు వస్తున్నారు ప్రభువా తండ్రి. మేఘాలు, మెరుపులు, హిమము, పిడుగులు, వడగండ్లు, సూర్యోదయ చంద్రోదయాలు, అలాగే ప్రభు అమావాస్య పౌర్ణములు తండ్రి నాయన కాలాలు అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉన్న వందనాలు. నక్షత్రాలు పేరుతో పిలువగా వచ్చి వరుసలో నిలుచున్న ప్రభు వందనాలు. వర్షింపవద్దని మేఘములకు ఆజ్ఞాపించగా వర్షింప తండ్రి. మీ మాటను గ్రహించే జ్ఞానము, లోబడే విధేయత వాటికున్నది. భూమి కూడా అలా ఉంది నాయన. ఇదిగో ప్రభు వాటిని కూడా కాన్ఫరెన్స్ కాల్లోకి మేము పెంచుకుంటాం. మానవుల కంటే సృష్టి విధేయతతో ఉన్నది ప్రభు వందనాలు. అలాగున్న భూమి కూడా తండ్రి మీకు లోబడుతూ ఉంది. సముద్ర తరంగాలు ప్రభు ఇసుక మేటను దాటి రావద్దని చెప్తే వారా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి అలలు ప్రభు నాయన. అలాగే తండ్రి భూమి ప్రభు స్థిరంగా ఉండాలని మీరు ఆజ్ఞాపిస్తే బద్దలు కాకుండా ఆగుతూ ఉంది. ఏ గింజ వేస్తే ఆ చెట్టే మొలుస్తుంది ప్రభు. ఏ పక్షి గుడ్డులో నుంచి అదే పిల్ల వస్తుంది. ఎంతో క్రమశిక్షణతో సృష్టి ఉన్నది గనుక, విధేయతతో వినమ్రతతో ఉంది గనుక తండ్రి ప్రభా నాయన సృష్టిని కూడా మా కాన్ఫరెన్స్ కాల్లో మేము తీసుకున్నాం. వందనాలు. లోకంలోని పరిశుద్ధులందరినీ తీసుకున్నాం. పరలోకమందు దేవదూతలు ప్రభా 24 పెద్దలు, 4 జీవులు తండ్రి, 12 మంది అపోస్తలులు, ప్రవక్తల ఆత్మలు, సాక్షుల ఆత్మలు, పరలోకమైన సృష్టి మొత్తాన్ని కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుని కూడా మేము ఆహ్వానించుకుంటున్నాం. మా కాన్ఫరెన్స్ కాల్లో 8 మందిని పోరాడుతూ ముందుకెళ్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి ఈ సువార్త కూడా దేవుని సొమ్ముతో మేము చేస్తూ ఉన్నాం. స్పాన్సర్ ఆయనే ప్రభు. ప్రభాను స్పాన్సర్ మీరే తండ్రి. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయా ఈ రోజున నూతన హృదయాన్ని గురించి మాట్లాడుతుండగా నీ దాసురాలను మరుగుపరిచి పరిశుద్ధాత్మ అభిషేకంతో, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి తండ్రి. ప్రతి మాట అభిషేకించి విడుదల చేయండి. నన్ను మరుగుపరచండి, మిమ్మల్ని మహింపరచుకొని యేసునామములో వేడుతున్నాను తండ్రి. ఆమేన్. నూతన సంవత్సరాన్ని మనం ఎంతో సంతోషంగా నూతన సంవత్సరాన్ని ఎంజాయ్ చేసాం, సెలబ్రేట్ చేసాం. అందరికీ తెలుసు. ఒకరొక విధంగా మరొక విధంగా ఈ నూతన సంవత్సర సంబరాలు, సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కొందరేమో స్నేహితులంతా కలిసి బార్ షాప్లో ఆ డ్రింక్స్ తాగడంలో ఎంజాయ్ చేసి నైట్ గడిపారు. కొందరేమో బంధువుల ఎండకి వెళ్ళిపోయి పిండి వంటలు, కొత్త వస్త్రాలు వారు ఆ రకంగా ఎంజాయ్ చేశారు. కొత్త అల్లుళ్ళేమో అత్తగారులకు వెళ్ళిపోయారు. కొందరేమో కొత్త సంవత్సరంలో కొత్త కారు కొన్నారు, పాత మోడల్ బాగలేదని కారు కొన్నారు. కొందరేమో కొత్త ఇల్లు కట్టాల, పాతది బాగలేదని క్రొత్త ఇండ్లు కట్టుకున్నారు. అంతా క్రొత్తగానే ఉంది, అందులో ఒక మర్మం దాగి ఉంది. అవి పాతగైపోతాయి, ఒకనాటికి అవి పాతగైపోతాయి. వీటిని గురించే ఆలోచిస్తూ ఈ లోక సంబంధమైన పాతవి వదిలించుకొని కొత్తవి కొంటూ
వాటి కొరకు సంపాదిస్తూ, వాటి కొరకు ఎన్నో వక్ర మార్గాలను అవలంబిస్తూ అది కొత్తదనం అనుకుంటే చాలా పొరపాటు. అయితే వారి హృదయం పాతగానే ఉంటుంది, వారి అలవాట్లు పాతవే. తాగుబోతే, తిరిగిపోతే, దొంగే, వ్యభిచారి, నరహంతకుడే. వారందరూ హృదయ పరివర్తన చెందని వారు, నూతన హృదయాన్ని పొందని వారు. నూతన హృదయం ఇవ్వమని ఒకవేళ మన పాపాల్లో మనకు విసుకురావచ్చు. ఈ రకంగా వ్యభిచారం చేయడం మంచిది కాదు, దొంగతనం మంచిది కాదు, మనుషులు చంపడం మంచిది కాదు, అబద్ధాలు ఆడటం మంచిది కాదు, లంచగొండితనం మంచిది కాదు, భార్యను మోసం చేయడం మంచిది కాదు, భర్తను మోసం చేయడం మంచిది కాదు. ఈ రకంగా ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఇక నేను తాగను, ఇక నేను అబద్ధాలు ఆడను, ఇక నేను మోసం చేయను, ఇక నేను వ్యభిచారం చేయను, ఇక నేను లంచం తీసుకోలేను అని ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. కారణం ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మానవుడు తిన్నాడు కాబట్టి మంచేదో తెలుసుకునే జ్ఞానం ఉంది, చెడేదో తెలుసుకునే జ్ఞానం ఉంది. కానీ చెడును విసర్జించి మంచిని చేయడం మానవ పరిధి నుండి ఏనాడో తప్పకుంది. యేసు క్రీస్తుని నమ్మిన వారు నూతన హృదయాన్ని పొందుతారని ఏదేదో కోరాము, నూతన సంవత్సరంలో ఏదేదో కొన్నాము, అది ఒకప్పటికి పాతదైపోద్ది. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మనం యెహెజ్కేలు గ్రంథం 36:26 చూసినట్టయితే ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలు అనుసరించు వారిగాను నా విధులు గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించరు, మీరు నా జనులైందరు, నేను మీ దేవుడిని అయిందును. వండర్ఫుల్. ప్రపంచం అంతా తిరిగి విసిగి, ఏమండి నాకు నూతన హృదయాన్ని, నేను కొన్ని కోట్లు, కొన్ని మిలియన్లు, కొన్ని ట్రిలియన్లు ఇస్తాను, నాకు నూతన హృదయం కావాలని అడగండి. ఏ షాప్లోకి వెళ్ళి అడిగినా వాళ్ళు నవ్వుతారు. ఏం బాబు, నూతన కారు అంటే ఇస్తాము, నూతన వస్త్రాలంటే ఇస్తాము, నూతనమైనటువంటి ఈ లోక సంబంధమైన ఏదైనా కొనుక్కో, మేము ఇస్తాము. నూతనమైన కారు కావాలంటే విమానం కూడా కొనుక్కో. ఇప్పుడు కొంటున్నారు కదండి విమానాలు చాలా ఈజీగా. డబ్బుండి కొనుక్కునేవి ఇక్కడ లభిస్తాయి. అవి మానవులు తయారు చేసి మానవులకు అమ్మేవి. అవి తర్వాత పాతపడేవి. ప్రభు అంటారు, నూతన హృదయాన్ని ఇస్తాను. అమ్మో ఎక్కడ దొరకదు, అమ్మో ఎవరు ఇవ్వలేరు. ఎవరు ఆధ్యాత్మిక గ్రంథాలు ఈ మాట చెప్పలేరు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఈ లోకంలో ఉన్నాయి. ప్రజలు వాటిని పఠిస్తున్నారు. అవసరమైన వారు వారి నమ్మకాన్ని ఆ గ్రంథాల పరిధిలో ఉంచి వాటి పరిధిలో నడుస్తున్నారు, వాటి మార్గంలో నడుస్తున్నారు. వారు ఆ గ్రంథంలో ఉన్న మాటలు మెచ్చుకున్నారు, నచ్చుకున్నారు, అందులో నడవడానికి సిద్ధపడ్డారు. కానీ ఏ గ్రంథంలో కూడా ఈ మాట మీరు చూపించలేరు. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన హృదయాన్ని ఇస్తాడట, నూతన స్వభావాన్ని ఇస్తాడట. తర్వాత రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చాను. ఒక్కొక్క మాట చెప్తూ ఉంటానండి. నూతన హృదయం అంటే గుండె ఆపరేషన్ చేసి ఇంకో గుండె పెట్టడం కాదండి. ఏదో ప్లాస్టిక్ గుండె ఏదో గుండెలు వస్తున్నాయి, అది కాదండి. నూతన ఆలోచన విధానం, ప్రతి దాంట్లో నూతనత్వం, నీతి, పరిశుద్ధత, విధేయత, వినమ్రత, సాత్వికత దేవుని సన్నిధిలో కలిగి పాత స్వభావాన్ని రూట్ అవుట్ చేయడం. పౌలు గారు ఒక మాట అన్నారు, నేను దినదినము చనిపోతున్నా అన్నాడు. దినదినము శరీరం చనిపోయి దేవుడు వచ్చి మళ్ళీ లేపుతున్నాడు అంటే అలాని కాదు. ఎన్నో పాపాల స్టఫ్ మనిషిలో ఉంటుంది. మరణం వరకు నమ్మకంగా ఉండమని ఎందుకన్నారంటే, మరణం వరకు మనం నమ్మకంగా ఉండాల్సిందే. మరణం వరకు కూడా శోధన సైతాన్ది ఉంటుంది, పరిశోధన దేవుంది ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల్లో మరణం వరకు మనం నమ్మకంగా ఉండాల్సిన బాధ్యత మనకుంది. మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలంటే మానవుల్లోని శక్తి సామర్థ్యాలు ఏ మాత్రం కూడా సరిపో. జ్ఞానం కానీ, ధనం కానీ, అధికారం కానీ సరిపోదండి. ఆ నిత్య నూతనత్వాన్ని, నిత్య నూతన హృదయాన్ని దేవుడు ఇవ్వాల్సిందే.
అది వాగ్దానం ద్వారా మనకి ఇవ్వబడుతూ ఉంది. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడు. ఒకే ఒక్క దేవుడు లోకాల నేలే చక్రవర్తి చెప్పాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తాం, నూతన స్వభావం. గత కాలంలో సినిమాలకు వెళ్తే ఇప్పుడు చర్చికి వెళ్తాం, గత కాలంలో అబద్ధాలు ఆడితే ఇప్పుడు ఆడవు, గత కాలంలో మోసం చేస్తే ఇప్పుడు చెయ్యం, గత కాలంలో వ్యభిచారం చేస్తే ఇప్పుడు చెయ్యం, గత కాలంలో స్కామ్ చేస్తే ఇప్పుడు చెయ్యం, గత కాలంలో నరహత్యలు చేస్తే ఇప్పుడు చెయ్యం, గత కాలంలో అబద్ధాలు ఆడితే ఇప్పుడు ఆడవు, గత కాలంలో విగ్రహారాధన చేస్తే ఇప్పుడు చెయ్యవు. అనగా ఏంటండి హృదయ మార్పిడి అంటే? ప్రభు ఆలోచన కేంద్రాన్ని పట్టుకుంటాడు, హృదయాన్ని ఇవ్వమన్నాడు. సామెతల గ్రంథం 26-23లో ఎలాగున్నది? బైబిల్ మనం తెలిసినట్టయితే వెంటనే మనం చూడాల్సిన అవకాశము ఉన్నది. సామెతలు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వమన్నాడు. ఏమి ఇవ్వమన్నాడు? హృదయం కావాలన్నాడు. మరి వెండి బంగారాలు అడిగాడా? అడగలేదు. వజ్ర కిరీటాలు అడిగాడా? అడగలేదు. స్థలాలు పొలాలు అడగాలా? అడగలేదు. మరి చర్చిలు కట్టేయమని చెప్పాడా? చెప్పలేదు. ఆయన ఏమంటున్నాడో చూడండి, చక్కని మాట అన్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకి. ఏం కావాలట ఆయనకి? హృదయం కావాలట. హృదయం ఇచ్చినట్టయితే ఆ హృదయంలో ఆయన నివసించాలని, హృదయంలో ఉన్నటువంటి హేయమైనటువంటి విషయాలను తొలగించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హృదయ పరివర్తన చెందాలంటే హృదయం దేవునికి ఇవ్వాలి. కీర్తన 23:26, నా కుమారుడు నీ హృదయం నాకిమ్ము, నా మార్గంలో నీ కన్నులకు ఇంపుగా ఉండని. హృదయం కావాలని అడుగుతున్నాడు అండి. అంటే ఆలోచన కేంద్రం. మానవుని ఆలోచనలు చెడుగా ఉంటే చెడ్డ పనులే చేస్తాడు. మానవుని ఆలోచన కేంద్రాల్లో మంచి విషయాలుంటే మంచి పనులే చేస్తాడు. మంచిని గురించి ఆలోచిస్తాడు, మంచి మార్గాన్ని ఎన్నుకుంటాడు, మంచిగా జీవిస్తాడు, దేవుని యందు భయభక్తులతో జీవిస్తాడు. కాబట్టి ఆయన అన్నాడు హృదయం ఇవ్వమని. నూతన హృదయాన్ని ఇస్తాను, పాత హృదయం ఇచ్చేయి అన్నాడు. ఎంత మంచి మాట. పాత సామాను ఇస్తే కొత్త సామాను ఇస్తామండి అని ఈ లోకంలో అంటాడు. ప్రభు అంటారు, పాత గుండెని తీసేసి నూతన గుండెని పెడతాను, పాత గుండెని ముందు నాకు అన్నాడు. ఉన్నపాటిని ఎలా నా దగ్గరికి? నీ హృదయాన్ని ఎలా నువ్వు మార్చుకోలేవు, నీ అలవాట్లు మార్చుకోలేవు, నీ జీవితాన్ని దిద్దుకోలేవు. ఈ లోకంలో ఏమి ఇచ్చినా కూడా నూతన స్వభావం నీకు రాదు, నూతన జీవితం నీకు రాదు, పాత జీవితం గతించదు. ఏ డాక్టర్ కానీ ఏ జ్ఞాని కానీ దాన్ని చేయలేడు. లోకంలో ఉన్న ఏ సంపద కూడా దాన్ని ఇవ్వలేదు కనుక కుమారుడా నాకి ఆ పాడుబడ్డ పాపపు గుండెను నాకి, నేను దాన్ని తీసివేసి క్రొత్త గుండెని ఇస్తాను. క్రొత్త గుండె ఎలా ఉంటుందని యేస్కేలు గ్రంథంలో రాయబడదండి. నూతన హృదయం ఇస్తాడట. నూతన హృదయం కావాలంటే ఏం చేయాలట? మన హృదయాన్ని ఇవ్వాలి, మన పాత గుండెని ఇవ్వాలి. ఎలా ఇవ్వాలట? మన పాపాలన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. నీ పాపములు నీవు కప్పుకొనక ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనం విడిపించును. ఒప్పుకోవటం ఆలస్యమే. ఒప్పుకుంటే కోర్టులో పోనీ లేని శిక్ష తీసేస్తారండి. ఒప్పుకుంటే పోలీస్ స్టేషన్లో తనకుండా మాంతారా? ఒప్పుకున్న తగదంతనే ఉంటారు. కోర్టులో ఒప్పుకోకపోతే శిక్ష పడుతుందండి. ఒకళ్ళు ఒప్పుకున్నా శిక్ష ఉంటుంది. కానీ ఈయన దగ్గర మనం ఒప్పుకుంటే బారాహూన్ మాఫ్, ఇక ఏమీ ఉండదన్నమాట శిక్ష. ఎప్పుడైతే నూతన స్వభావం ఇస్తాడట, మనం ఎప్పుడైతే అడుగుతామో ప్రభువా నా గత జీవితంలో నా పాపాలు క్షమించు, చిన్ననాటి నుండి ఇప్పటి వరకు నేను ఏమేం పాపాలు చేశాను దయతో క్షమించి నీ శిలువ రక్తంతో నా హృదయాన్ని కడుగు, నా పాపాన్ని కడుగు, నా అవయవాలను కడుగు అయ్యా ప్రభు అని మనం ప్రార్థన చేసి, అయ్యా నువ్వు నాలోకి రా, నా శత్రువులను క్షమిస్తాను, ప్రేమిస్తాను ప్రభు అని మనం అడగటం ఆశయం చేస్తాడంతే. నీ పాపాన్ని బట్టి నేను త్రోసివేయడం అసలు ఉన్నపాటినే వచ్చేస్తావు. ఉన్నపాటినే ఆయనలోకి వచ్చిన, ఆయన నీ హృదయంలోకి వచ్చిన శుద్ధి చేయకపోతే మురికి కాలువలాగే ఉంటాం. కాబట్టి ఆయన ఎందుకు వస్తాడంటే నీ పాపాలని శుద్ధి చేయడానికి. పాపికి మరణశిక్ష విధించేవాడు కాదేనా, పాపానికి మరణశిక్ష విధిస్తాడు. పాపం నిద్రించకూడదు, మరణించాలి. పాపానికి మరణశిక్ష విధించేవాళ్ళు ఈ విశ్వంలో ఎవరు? నభూతో నా భవిష్యత్, పుట్టలేదు పుట్టబోరు. పాపిని పాపిగానే గుర్తిస్తారు,
పాపిగానే శిక్షిస్తారు, పాపిగానే ముద్రేస్తారు. ఈయన రూపాంతరీకరణ చేస్తాడు. ఎందుకంటే ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుడు, ఈయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. బలాన్ని నడికట్టుగా కట్టిన బలవంతుడు, ఏదైనా చేయగలిగినటువంటి ప్రాజ్ఞుడు, లోకాలనేలే దేవుడు, సర్వశక్తి సమన్వితుడు, సమస్త జ్ఞానానికి ఆధారభూతమైన వాడు, ఈ విశ్వాన్ని పరిపాలిస్తూ పోషిస్తూ సంరక్షిస్తున్న దేవుడు, విశ్వ కుటుంబానికి యజమాని, అధికారి, చక్రవర్తి. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన నీ హృదయంలోకి వస్తే ముందుగా చేసేది నీ పాపాన్ని తొలగించడం. ఒక్కో రోజు ఒక్కొక్క పాపాన్ని చంపేస్తాడు. ఆ పాపం చనిపోతే ఇంకేమున్నాయో నీవు నీ హృదయంలో దేవుని చేర్చుకున్న వెంటనే క్లీనింగ్ ఉంటావు. ఒక్కొక్క రోజున దాన్ని బయటికి తీస్తాడు. ఒక రోజున నేను మా ఆత్మీయ తండ్రి ఉన్నాడు, ఆయన నాకు బాగా వాక్యం చెప్పిన ఆయన, నేను కూడా పాస్టర్ని అవుతానని చెప్పినప్పుడు అనేం మాట్లాడలేదు. వాక్యంలోకి నడిపించిన ఒక వ్యక్తి మళ్ళా మీటింగులు పెట్టించిన మళ్ళీ వచ్చాడు. నా మెడ నిండా నగలుండి అనేం మాట్లాడలే. పాస్టర్స్ తెస్తాడు 10 మంది, ఒక బస్సు వేసుకొని ఊళ్ళు తిరిగి వాక్యం చెప్తాడు. నేను ఆయన వాక్యం ఇష్టపడి నేను రిటైర్డ్ అయినాక పిలిపించి అడిగాను, అయ్యా నేను కూడా సేవ చేస్తాను. పాస్టర్లతో కబురు చెప్తే ఆయన అన్నాడు, భగవంతుడు కావాలో బంగారం కావాలో అడిగమనుకో, గంగిన దురాగు ఒంటి నిండా బంగారం పెట్టుకొని పాస్టర్ అమ్మాయి అన్నాడు. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. నేను కులిపోతాడేమో అనుకున్నా. అరే కొత్త బట్టలు పెడితిని, సందాయిస్తుని, మంచిగా బిర్యానీలు వండి పెడితిని, అన్ని తిని గంగిరెద్దులాగా బంగారం పెట్టుకుందా అంటాడా నన్ను. అంటే ఆయన వెళ్ళిపోతున్నాడు. అమ్మ వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆత్మ నా మీద దిగి ఒప్పించింది. నా కోడలు అప్పటికే బాప్తీసం పొంది మారు మనసు పొంది నగరాన్ని తీసేసిందాము. నేనంటే అమ్మాయి నా వైపు చూడదు, నేను ఒక హెచ్ఎంని, ఒక గెస్టర్ని, నేను ఇవి పెట్టుకుంటాను అంతే అని చెప్పేదాకా నేను తీసేయనన్న. ఇక ప్రార్థన చేశానండి. ముక్కు పొడకతో సహా పచ్చల నెక్లెస్, 2 పేటల గొలుసు, 6 ఉంగరాలు, 6 బంగారు గాజులు, రాళ్ల చామంతి పువ్వులు, విగ్రహాన్ని అలంకరించినట్టు అలంకరించుకొని ఆయన తీశాను. ఏడుస్తున్నండి మనిషి చచ్చిపోయినట్టు. ఆ అమ్మాయి చేతిలో పెట్టాను, అమ్మ ప్రార్థన చేద్దామన్నా. ఆకాశం నుండి సిలువ రక్తం ఆ నగల మీద పడింది. అట్ట వెళ్ళిపోయిందండి ఆ దయ్యం. పెద్దగా ఏడుచుకుంటూ పోయింది. ఆ ఏడ్చింది నేనే. నాలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు అది ఏడ్చుకుంటూ పోయింది. మళ్ళీ అనడానికి తొంగి చూసిందా? లేదు. అదే నూతన హృదయం, అదే ప్రతిరోజు చనిపోవటం అండి. నేనేమనేదాన్ని అంటే, ఈ పాస్టర్ గారే తింటాడు కానీ దేవుడు తింటాడా? ఎందుకు 10 వంతు ఇవ్వాలి? ఒకటే ₹1 సిఎస్ఐ చర్చిలో ఇత్తడి చెంబులో గళ్ళునేసి 10 వంతు లేదు, 5 వంతు లేదు. నాకు లారీ ఉంది, దానికోసం దేవుని సేవను వదిలి భద్రాచలానికి వచ్చాను. సంఘాన్ని వదిలి లారీ తోగూడెం దగ్గర తుక్కు అయిపోయింది. వెంటనే మనసు మారింది. దేవునికి 10 వంతు ఇవ్వలేదు కదా, అట్లా జరిగింది. అప్పులైనవి. సరే నేను మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళి మళ్ళీ సంఘాన్ని నడిపి ప్రమాణం చేశాను, అన్నాడు కూడా వెనుదిరగనని. అప్పులు తీర్చాడండి. పాప రుణాన్ని తీర్చిన ఆయన ఆర్థిక రుణాన్ని కూడా తీర్చాడు. 10 వంచడం, 10 వంతు ఇవ్వడం నేర్పించాడు. అలా ఎన్నో నేర్పించాడండి. నూతన హృదయంలోకి నేను అన్నా, మంత్రగాళ్ళందరూ వేస్ట్ ప్రభా వీళ్ళని చంపి ఏంది నా చుట్టూ వీళ్ళు ఉన్నారు అన్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మో నువ్వు వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేస్తావని నిన్ను ఇక్కడ పెడితే నువ్వు వాళ్ళని చంపమంటావా? అది కాదమ్మా నా దారి, పాపుని రక్షించటమే. మాంత్రికులకు కూడా రక్షణ ఉంది, అలా చెప్పొద్దు నువ్వు, అదే మాట అన్నాడు ఆయన. అదొకటి నేర్పించాడు. ఎవరు కూడా త్రోసివేదగిన వాడు కాడని, శత్రువుని ప్రేమించాలి, క్షమించాలని. అలా ఎన్నో డబ్బులు పిసనారిగా ఆయనకి ఇవ్వకుండా నాకే వాడుకుంటున్నప్పుడు నూతన హృదయాన్ని ఇచ్చాడు. అన్నీ నేను ఇచ్చినాయి. పుట్టేటప్పుడు ఏమైనా తెచ్చావా? తెలియదు. చనిపోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతావా? తీసుకోలేవు. నా దాంట్లో నాకు ఇచ్చాయి. 10వ వంతు కాదండి, ఎంతైనా ఇక ఇచ్చేస్తానండి. ఇక పరిగెత్తి ఇస్తాను. ఏమి ఇవ్వాలి, ఇంకేమి ఇవ్వాలి, ఇదే ఆలోచన. దేవుని ముందే చెప్తున్నా కదా, జీసస్ ఇక్కడ ఉన్నారు కదా. ఆ కట్టు అట్టా దిగిందండి, అది అట్టా చచ్చిపోయింది. ఇంకా బట్టలాశ బాగుంది. అది కూడా ఈ మధ్య అసలు ఆయన నన్ను అడగట్లే, ఇన్ని తీసేసిన ఇంకా బట్టలు పట్టు చీరలు కూడా వద్దంటే ఏడుస్తుందేమని. చాలా మంచాడు కదండి యేసయ్య. ఇంతవరకు ఆజ్ఞ రాలేదు. తెల్ల చీరలు కట్టుకుంటా అనుకోండి, కానీ బట్టల మీద ఆశ ఉంది. అందరి ముందు ఒప్పుకుంటాను, నా కొరకు ప్రార్థన చేయండి. బంగారం కూడా దీవించాడు. ఇక తెల్ల ముతక బట్టలు నేను మరి బిడ్డలం కదండి, ఏడుస్తుందేమో నా కూతురు కట్టుకొని. నేను మంచిదే కట్టుకున్నా కదా. ఇప్పుడు ఎప్పుడో చెప్తాడు, ఇక ఆయన చెప్పిండంటే అది వెళ్ళిపోద్ది అంతే.
ఆయన మాటలో దాన్ని తీసివేసే శక్తి ఉంది. మరెన్నడూ రానియకుండా కొలాప్స్ చేసే శక్తి ఉందండి. ఇంతవరకు ఆ మాట అనలే మరి మంచోడు. సరే ఎప్పుడు అంటాడు నాకు తెలియదు కానీ మొత్తానికి అంటాడు. అందులో ఉందిగా విలువైన వస్త్రాలు కట్టవద్దని. బంగారం వదిలించాడు, ఇవి కూడా ఎప్పుడు వదిలిస్తాడు. ఇక అలా మారుతూ 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 ఈసారి భోజనం మరి నాకు ఎవరు నన్ను ఇష్టపడరు, మాంత్రిక తాంత్రిక విద్యలు నేర్చుకోండి పిలిచి భోజనాలు పెట్టి సంతోషపడ్డారండి. ఎంతో భయంతో ఉన్నారు, ఎంతో భక్తితో ఉన్నారు. ఎంతో దేవాలయాన్ని అలంకరించాను నేను. అది చూసి ఎంతో భక్తిగా ఉన్నారండి. నిజంగా క్రైస్తవుని మించిన భక్తితో ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది నాకు శత్రువు లేరుగా, కొలాప్స్ లేరండి, నిజంగా లేరండి. ఎంత కీడు చేసిన వాళ్ళు వచ్చినా నేను మాట్లాడతాను, యథార్థ హృదయంతోనే మాట్లాడతాను. మనసులో ఒకటి పైకోట అసలు నేను ఇంతవరకు పెట్టుకోవడం మానేసి తీసేశాడు. మానేసాను అంటాం కంటే తీసేశాడు. వాళ్ళు ఏం చేశారని తెలిసిన, ఇప్పుడే ఏదో మంత్రం వేసినారని తెలిసిన, మంచిగా మాట్లాడి ఇక్కడ శక్తులు వదిలిపెట్టి తెలిసిన, మళ్ళీ వస్తే మళ్ళీ ఏదో నటితే ఇటువే. మంచోడు నన్ను మంచిగా మార్చిండండి. మంచోడు నాలో ఏ మంచితనం లేదు. వచ్చాడు, ఇక శుద్ధి చేస్తున్నాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, అగ్ని అభిషేకం ఇచ్చాడు, ఆత్మాభిషేకం ఇచ్చాడు, మరి కళలు ఇచ్చాడు, దర్శనాలు ఇచ్చాడు, ఆయనతో ప్రయాణం ఇచ్చాడు. నా సాక్ష్యాన్ని మీరు చదవండి. నూతన హృదయం అంటే అదండి. ఆయన ఉండాలా హృదయంలో, ఆయన్ని రమ్మనాలా. ఇంటికి తాళం వేసి టీవీ బాగు చేయమంటే మెకానిక్ ఏమంటాడండి, నీకు పిచ్చా నాకు పిచ్చా, తలుపు తీయలేదు, టీవీ చూపించలేదు, నేను బాగు చేయాలి సార్లు అమ్మా ఇలాంటి ఎర్రోళ్ళతో మాకు తరకాను. నీ హృదయంలో ఆయన చేర్చుకోలేదు కానీ నీ పాపం పోవాలంటే ఎట్లా? ఆ పాపానికి మరణశిక్ష విధించి ఆ న్యాయవాది రావాలి కదా, పాపాన్ని మరణశిక్ష విధించాలి కదా. నువ్వు ఆయన ఆహ్వానిస్తే అప్పుడు ఆయన వస్తాడు. అప్పుడు అన్నాడు నూతన హృదయాన్ని ఇస్తానని. ఇంకో విషయం తెలుసా, ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో కన్నీళ్లతో మన కొరకు ప్రార్థన చేసేది ఆయనే మనలోకి వచ్చాక. యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో తెలియదు కనుక రోమా 8లో ఉంది చూడండి ఆ మాట. చదవండి, అధ్యాయం అంతా ఆత్మని గురించే ఉంది. ఆయన దేవుని మనసెరిగి దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయడానికి ఉన్నాడు కదా. మనకు రాదు. ఇక మనలోకి వచ్చాక ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఆయన మంచి బోధకుడు. ఆయన మనకు వాక్యాన్ని బోధించాయన, ప్రార్థన చేసేది ఆయనే, వాక్యం బోధించేది ఆయనే, మన ఆత్మకు సంచకరువు ఆయనే, మన తల్లి ఆయనే, మన తండ్రి ఆయనే, అరచేతి మీద చెక్కుకున్నది ఆయనే, ఇదే త్రోవని అందులో దేవుని మార్గంలో నడిపించేది ఆయనే, ఆపదలు కాసేది ఆయనే, ఆశీర్వదించేది ఆయనే, కృపావరాలు ఆత్మఫలాలు ఇచ్చేది ఆయనే. అన్నిటికంటే గొప్ప మాట ఏంటంటే తనతో సమానమైన రూపం ఇస్తాడని. హెబ్రీ 4లో ఉంది, రోమాలో కూడా ఉంది, అనేక స్థలాల్లో ఉంది. సమరూపం ఏంటంటే సమరూపమా? ఆశ్చర్యమనే మాట. అనేక పాపాలు చేసిన మనం క్షమించమని అడిగిన వెంటనే హృదయంలోకి వచ్చి ప్రతిదినము ఒక పాపానికి మరణశిక్ష విధించి దెయ్యం లాంటి మనల్ని మనుషులుగా చేస్తున్నాడు. గెరాసీల దేశంలో పోదామా, చాలా దయ్యాన్ని ఎలగొట్టింది ఎవరు చెప్పండి. దెయ్యంలాగా మారిపోయిన మనిషిని చేశాడు కదా. ఆ మనిషి ఏమన్నాడు, నీ అంటే వస్తాను ప్రభు అన్నాడు. అంటే భక్తుని చేశాడు కదా. ఆ తర్వాత అటు తనవలే చేస్తాడు. ఎంత రూపాంతరీకరణ! ఎందుకో తెలుసండి, దయ్యానికి ఆ కృప అనుగ్రహింపబడలే. ఆఖరి ఛాన్స్ ఇచ్చాడు, తన శిష్యుల్లో ఒకటిగా చేర్చుకున్నవాడు మారలే, దొంగోడు మారలే. వాడే చంపుకున్నాడు కానీ ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడగదు. ఆడి మనిషి ఏమయ్యాడని భక్తుడయ్యాడు గెరాసీల దేశం. ఆ తర్వాత దేవుడు తన వలె రూపుదిద్దుతాడు. ఇక ఎందుకు ఈ అవకాశం వచ్చిందో ఆలోచించండి. చక్కటి మర్మం చెప్తాను. సాతానుల్లో పాపం వాళ్ళలోనే పుట్టిందండి. పాములో విషం దాంట్లోనే పుట్టింది. దాని పిల్లల్లో ఆ విషం దాని గుడ్డులో నుంచి వచ్చినాయి కనుక వాటిలో ఆ విషం సహజంగానే లోడిలో సహజంగానే వచ్చిందండి. కానీ మానవులు ఆ విషం పెట్టబడిందండి. మానవుని సృష్టించినప్పుడు అది లేదు, ఆ తిరుగుబాటు లేదు. కానీ వీడు దాన్ని మనుషులు సరిత్రువు చేశాడు. పాము కాటు లోపలికి వస్తే మందు ఉంది కదండి, ఆ కాటు విరుగుడు ఉంది కదా. పాపం మనిషిలోకి వస్తే ఆయన రక్తం విరుగుడైంది. కాబట్టి మనిషి ప్రేరేపింపబడ్డాడు. సహజంగా ఈ పాపం లేదు కనుక
ఆ పాపానికి విరుగుడైన మందు శిలువ రక్తమే గనుక ఆయన రక్తాన్ని చిందించి ఈ పాపం అనే పాము కాటు నుంచి విడుదలిచ్చాడు. అందుకే మనిషి కనికరింపబడ్డాడు. సాడీలు చెప్తే వినేవాళ్ళు వేరే, సాడీలు చెప్పేవాళ్ళు వేరే. కాబట్టి సహజంగా వాళ్ళు గుడ్డి అబద్ధాలు, మోసం, దొంగతనం అంటారు. వీళ్ళకి చెప్పబట్టి వీళ్ళు తిరగబడ్డారు. చెప్పుడు మాటలు విన్నారు గనక ఆ నిజమేంటో వారికి తెలిపి ఆ మాటల ప్రభావం నుంచి వారిని విడిపించి, సాతాను సంఖ్యలలో నుంచి వారిని విడిపించి, తానే హృదయంలో ఉండి తానే ప్రార్థన చేసి తానే బోధ చెప్పి తన ఆత్మను వారిలో ఉంచుతాడట. కాపలా ఎవరుంటారండి? ఇదిగో ఇక్కడ ఉంది కదా, నా ఆత్మను మీలో ఉంచి నా ఆజ్ఞలు గైకొని వారిగా నా మార్గాల్లో నడిచేవారిగా చేస్తానని మాట ఇచ్చాడంటే ఈయన ఎంత మంచోడండి. పూర్తి బాధ్యత తీసుకున్నాడు. సరిగా ప్రార్థన చేయలేము, విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. సరిగా బోధ చెప్పలేము, మంచి బోధకుడిగా ఉన్నాడు. మన ఆత్మను రక్షించుకోలేము, ఆత్మకు సంచకరువుగా ఉన్నాడు. తండ్రిగా ఉన్నాడు, క్షమించడానికి తండ్రిగా ఉన్నాడు, ఆలోచనకర్తగా ఉన్నాడు, రక్షణ ఆధారంగా ఉన్నాడు, నిరీక్షణ ఆధారంగా ఉన్నాడు, విశ్వాసానికి కర్తగా దాన్ని కొనసాగించేవాడిగా ఉన్నాడు. ఆత్మను ఉంచుతానన్నాడు. ఎప్పుడైతే నువ్వు పాపాలు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు ఆయన వస్తాడు. నన్ను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తానని లూకా 11:13 చెప్పాడు. ఆయన ఆత్మ ఎప్పుడైతే నీలోకి వస్తుందో, ఆత్మ అభిషేకం క్రింద మాట్లాడతావు, ప్రార్థిస్తావు, వాక్యం చెప్తావు, అభిషేక వాక్కులు నీకు ఇవ్వబడతాయి. సమస్తము నూతనీకరిస్తాడు. అప్పుడు నీ ఆలోచన విధానం వేరే. నీ కాళ్ళిక సారా కొట్టుకు, సినిమా హాళ్లకు నడవగా చర్చికి నడుస్తాయి. నీ ఆలోచనలుగా మోసం చేద్దాము, లంచం తీసుకుందాము అని ఉండవు. నిజాయితీగా బ్రతుకుదామని ఆలోచన కేంద్రాన్ని పట్టుకుంటాం. లైఫ్ రిమోట్ ఈసారి సాతానుడి చేతుల్లో నుంచి లాక్కొని ఆయన చేతిలోకి తీసుకుంటాం. కాబట్టి ఆయన ఆన్ చేసిన ఛానల్స్ మాత్రమే నీ జీవితంలోకి వస్తాయి. పరిశుద్ధత, నీతి, విధేయత, సాత్వికత, సమస్తమైన ఆత్మఫలాలు, కృపావరాలు, సాక్షి జీవితం, అది ఆయన నీలోకి వచ్చి నీలో ఉండి నిన్ను మారుస్తాడు. అబ్బో ఇప్పుడు నేను దొంగని, నేను మారుతానా? సైతాన్ చెప్పుద్ది. అది నిజమా? నువ్వు మారుతావా? వ్యభిచారివి, నువ్వు మారుతావా? నువ్వు మారాలని ఆయన దగ్గర ఒప్పుకుంటే మాంతవా? మరి ఒప్పుకున్నావు, బాగానే ఉంది, మాంతవా? అవిశ్వాసమే అపజయము కదా. మరి ఒప్పుకున్నావు, లంచం తీసుకోకుండా ఉంటావా? కట్టలు తీస్తుంటే అబద్ధాలు ఆడకుండా ఉంటావా? సత్యమే మాట్లాడతావా? అది నీ చేతనైతే ఎందుకయ్యా? మానవ పరిధిలో మనిషిని బంధిస్తున్నాను, కానీ దేవుని పరిధిలోకి రానివ్వదు. ఆయనకు సమస్తం సాధ్యమే. నువ్వు ముందు ఆయన రాని, తర్వాత ఆయన కార్యక్రమం ఆయన చేస్తాడు. నువ్వు ప్రార్థించకపోయినా ఆయన ప్రార్థిస్తాడు. వాక్యం నువ్వు బోధించకపోయినా, నువ్వు అర్థం చేసుకోలేకపోయినా బైబిల్ చదువుతుంటే ఆయన బోధిస్తాడు. నీ ఆత్మ సాతానుడు ఎత్తుకొని పోకుండా కంచె కావలిగా ఉంటాడు. కష్టంలో నిన్ను ఆదరించే తల్లిదండ్రిగా ఉంటాడు. నీకు ఆలోచన కేంద్రంలో ఆలోచన కర్తగా నడిపిస్తాడు. నీకు నిరీక్షణాధారంగా ఉంటాడు. నీ విశ్వాసానికి కర్తగా దాన్ని కొనసాగించేవాడిగా ఉంటాడు. నిత్యరాజ్యాన్ని నిన్ను చేర్చుకోవడానికి ఇదే త్రోవ దీనిలో నడుపుమని చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఆత్మ ఫలాలు, కృపావరాలు పొందుతావు. అదే నూతన హృదయాన్ని ఇవ్వడం. అది ఈ లోకంలో ఎవరే లేరు. ఏ ఆధ్యాత్మిక గ్రంథంలో కూడా ఈ మాట లేదు. నూతన హృదయం కావాలా? ఆయనకి సమస్తం సాధ్యమే. నువ్వు ఒప్పుకొని కూర్చో అంతే. జ్వరం వచ్చిందా? ఒక మాత్ర ట్యాబ్లెట్ వేసుకొని కూర్చో. ట్యాబ్లెట్ నువ్వు జ్వరం తీసేస్తావా? ఒళ్ళు నొప్పులు తీసేస్తావా? పని చేస్తావా? నువ్వు అడుగుతావా? ఆ ట్యాబ్లెట్నే నువ్వు నమ్ముతున్నావు. లోకాలనే దేవుణ్ణి నమ్మలేవా? ఆయన లోపలికి వచ్చాక ఏం చేస్తాడో నేను చెప్పిన కదా. నిన్నెవరైనా అది జరగదులే అంటే అది నమ్మొద్దు. అది మానవ పరిధి కాదు. దేవుని మాట సత్యము, జీవము, మార్గము, కార్యరూపము. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా నీకు వందనాలు. నా తండ్రి, మానవ పరిధిని దాటి మమ్మల్ని నీ పరిధిలో ప్రవేశపెట్టావు తండ్రి. అయ్యా, యుక్తముగా మీరే మా కొరకు ప్రార్థన చేస్తూ అనుదినము ఒక పాపానికి మరణ శిక్ష విధిస్తూ, అయ్యా బైబిల్ చదువుతున్నప్పుడు బోధిస్తూ, అయ్యా సాతానుడు ప్రవేశించకుండా సంచకరువుగా ఉంటూ, అయ్యా తను మా జీవితంలో
మా ప్రభు నష్టము, దుఃఖము, బాధ ఏదో ఒక బలహీనత వచ్చినప్పుడు తండ్రిగా ఆదరిస్తూ పరమ వైద్యునిగా స్వస్థపరుస్తూ ప్రభు అన్ని వరుసల్లో మీరే నిలబడ్డారు. వందనాలు అయ్యా. తండ్రిగా ఉన్నారు. వందనాలు. దేవునిగా ఉన్నారు. వందనాలు. సహోదరునిగా ఉన్నారు. వందనాలు. కుమారునిగా ఉన్నారు. వందనాలు. స్నేహితునిగా ఉన్నారు. వందనాలు అయ్యా. ఆత్మ భర్తగా ఉన్నారు. వందనాలు. నడిపించే నాయకునిగా ఉన్నారు. వందనాలు. విడిపించే బలవంతునిగా ఉన్నారు. వందనాలు. మీరే అన్ని ప్రభువా. కేవలం మేము మిమ్మల్ని మా హృదయంలోకి చేర్చుకోవటమే. ప్రభువా మాట్లాడే దేవునిగా ఉన్నారు. దర్శనమిచ్చే దేవునిగా ఉన్నారు. ప్రభువా ప్రవచనమిచ్చే దేవునిగా ఉన్నారు. వందనాలు. ప్రభువా తండ్రి, మిమ్మల్ని మా హృదయంలో చేర్చుకుంటే ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా సొంతం చేసుకున్నట్టే. విన్న బిడ్డలతో మీరు మాట్లాడారని నేను నమ్ముతున్నాను. ప్రభువా బిడ్డలంతా కూడా తండ్రి నీ మార్గంలోకి నడవడానికి మీరు ఆహ్వానించారని, ఆకర్షించారని నమ్ముతున్నాం. ఈ వాక్యం ద్వారా విశ్వంలో ఎందరో పట్టుబడ్డారని నమ్ముతున్నాం. తండ్రి, వారినందరినీ బిడ్డలుగా అంగీకరించినందుకు వందనాలు. ఈ కాన్ఫరెన్స్ కాల్ యథేచ్ఛగా మరి సాగుతూ ఉంది కొందరితో నా దగ్గర. అలాగే యూట్యూబ్ ఛానల్స్ యథేచ్ఛగా సాగడానికి ప్రార్థించండి. విశ్వమంతా ఈ వాక్యం విరజిమ్మబట్టడానికి సాయం చేయండి. వాక్యం బహు వేగంగా పరిగెత్తడానికి సాయం చేయండి. వాక్యమే దేవుడు గనుక వారందరూ ఆయన బిడ్డలుగా మారడానికి ప్రార్థించండి. ఈ ప్రార్థన తండ్రికి యేసు నామములో సమర్పిస్తున్నా. క్రీస్తు వారి నామములో ఆమేన్. ఆమేన్.